వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి కొండాపూర్ గ్రామాలలో ఎండ తీవ్రతకు వరి పంట ఎండిపోతున్నదని తక్షణమే కోటపల్లి ప్రాజెక్టు నుండి నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వికారాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శి వై మహేందర్ నాయకత్వంలో జిల్లా అడిషనల్ కలెక్టర్కు ఈరోజు వినతి పత్రం ఇచ్చారు. కొండాపూర్ ఆయకట్టు చెరువు కింద ఉన్నటువంటి రైతుల వరి పంటలు ఎండిపోవడంతో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టరేట్కు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒకసారి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మహేందర్ ఉన్నాడు మనతో, ఒకసారి ఆయనను అడిగి తెలుసుకున్న విషయం చెప్పండి మహేందర్ గారు. ఈరోజు మన పెద్దేముల మండలు కొండపూరు రేగొండి గ్రామాలకు ఉన్నటువంటి 200 కుటుంబాలు వరి పంట వేసి వరి పంటకు నీళ్లు లేక ఎండిపోతూ ఉంది. ఇప్పుడు పుట్టకొచ్చింది కాబట్టి ఎండిపోతూ ఉంది. దానికి సంబంధించిన కొండపూరు చెరువు పూర్తిగా ఎండిపోయింది కాబట్టి వాటికి వాటరు కోటిపల్లి ప్రాజెక్టు నుంచి వాటర్ ఇవ్వాలని చెప్పేసి కూడా కొండపూరు గ్రామస్తులు రేగొండి గ్రామస్తులు అనేక సార్లు సంబంధిత అధికారులు కూడా విన్నవించుకోవడం జరిగింది. దాని సందర్భంలో అధికారులు నిర్లక్ష్యం కూడా చేయడం వల్ల కూడా ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ను కూడా మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి రేపటి వరకు సమస్య పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా కావచ్చు చొరవ చూపెట్టి అక్కడ ఉన్నటువంటి 200 కుటుంబాలు వరి పంట వేశారు కాబట్టి ఎండలు కూడా తీవ్రత పెరుగుతూ ఉన్నది. ఎండల వల్ల కూడా వరి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా తక్షణంగా రేపు ఈరోజు అక్కడ గ్రామాలకు కుటుంబాలకు వేసుకున్నటువంటి వరికి వాటర్ ఇవ్వాలని చెప్పేసి కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ కలెక్టర్ స్పందించాడు, అడిషనల్ కలెక్టర్ స్పందించాడు, సానుకూలంగా స్పందించారు కాబట్టి సమస్య పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా మేము కూడా భావిస్తూ ఉన్నాము. ఒకవేళ సమస్య పరిష్కారం కాని ఎడల రెండు గ్రామాల ప్రజలను తీసుకొచ్చి మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు చేపడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాము. తక్షణం అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య ఏదైతే ఉందో కొండపూరు చెరువులకు కోటిపల్లి ప్రాజెక్టు నుంచి వాటర్ నింపి అక్కడ నుంచి ఆ రైతులకు నీరు అందివ్వాలి. ఆ సంబంధిత అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చొరవ తీసుకొని ఆ పని కూడా వెంటనే చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు మన మధ్యలో రైతు శ్రీనివాస్ కూడా ఉన్నాడు, ఆయనను కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కమిటీ మెంబర్. మిత్రులారా, ఈరోజు స్థానిక పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఎండిపోవడంతో 2 గ్రామాలైనటువంటి రేగొండి కొండాపూరు దాదాపు 200 ఎకరాలుగా విస్తీర్ణంలో ఉన్నటువంటి వరి పంట పూర్తిగా బీళ్లు వారినటువంటి పరిస్థితి కనబడుతుంది, నీళ్లు సరిపోక. ఇప్పటికే గత వారం రోజుల నుంచి వివిధ అధికారులకు ఇచ్చినప్పుడు అంటే సమస్యను తెలియజేసినప్పుడు కూడా ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాం అంటూ నాంచడం జరిగింది. ఇక సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులకు న్యాయం చేయాలి, వాటర్ను వెంటనే విడుదల చేయాలని స్థానిక అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. సార్ గారు చాలా సానుకూలంగా స్పందించారు, అధికారులతో కూడా మాట్లాడారు, రేపు విడుదల చేయిస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా 2 గ్రామాల రైతుల ఆధ్వర్యం లోపల మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రైతులకు మద్దతుగా మేము పోరాటాలను నిర్వహిస్తాము. అధికారులు నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ విధంగా ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఒక సొంత సీఎం జిల్లా గారి ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది అంటే మనము ఒకసారి శోచనీయమైనటువంటి విషయంపైన ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్య ఇప్పుడు పిఓడబ్ల్యూ జిల్లా రాష్ట్ర కార్యదర్శి గీత గారు ఉన్నారు, వారిని కూడా ఒకసారి రైతుల పట్ల ఆమె అభిప్రాయం అడిగి తెలుసుకున్నాం. గీత గారు చెప్పండి. కోటపల్లి ప్రాజెక్ట్ అనేది పంట పొలాలకు నీరు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది తప్పిస్తే ఇది బోటింగ్లకు ప్రైవేట్ వ్యక్తులకు ఇది ఒక జలసా కేంద్రంగా మారింది. వెంటనే కోటపల్లి ప్రాజెక్ట్ నుండి క్షేత్రస్థాయిలో ప్రతి రైతు ప్రతి గుంటకు నీరు అందే విధంగా చర్యలు చేపట్టాలి. ఈరోజు కొంతమంది భూస్వాములకు సంబంధించినటువంటి పంట పొలాలకు పుష్కలమైనటువంటి నీళ్ళు వదులుతూ చిన్న సన్నకారు పేద రైతులకు సంబంధించినటువంటి పంట పొలాలను ఈరోజు ఎండబెడుతూ మంచిగా గొంత ఆరబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని వెంటనే క్షేత్రస్థాయి అధికారులు కూడా ఆ భూస్వాములకు కొత్త పలుకుతూ పేద రైతులకు ఈరోజు అన్యాయం చేసే రకంగా వాళ్ళ యొక్క చర్యలు ఉన్నాయి కాబట్టి ఉన్నత స్థాయి అధికారులకు ఇచ్చిన వినతి వెంటనే వాళ్ళు స్పందించి రేపటి వరకు నీళ్లు విడుదల చేస్తామని చెప్పారు. ఏమాత్రం లేట్ అయినా దాదాపు 200 ఎకరాల్లో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ఈరోజు ఎండిపోయి నాశనమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రైతులందరికీ కూడా ఉరితాలే శరణ్యంగా ఈరోజు పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు వెంటనే దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఆ పంట పొలాల గొంతులు తడార్పాలని చెప్పేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి, దాంతోపాటు స్పీకర్ గారి జిల్లా
ఇక్కడ అధికారులందరూ కూడా ఏమన్నా ఉంటే సమస్యల పట్ల వెంటనే స్పందించి చర్యలు చేపట్టే విధంగా ఉండాలి తప్పిస్తే కొంతమందికి ఒత్తాసు పలికేటటువంటి విధానాలను కూడా మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది కోటపల్లి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కొండాపూర్ రేగొండి రైతుల యొక్క ఆవేదన. అయితే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆ నీళ్లను ఇడిపించి ఆ పంటలకు నీరు అందించే విధంగా చూడాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించారు. తక్షణమే రేపటి నుండి నీళ్లు వదులుతామని చెప్పాడని చెప్పేసి మరి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళు చెప్తా ఉన్నారు. నమస్తే.